ఉపవాస దినంలో దేవాది దేవుని యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ నిన్నటి దినాన్ని మనము నేర్చుకున్న వాక్య భాగము, ఆ వాక్య భాగాన్ని కంటిన్యూ చేస్తూ దేవుని యొక్క గుణ లక్షణాలు, ఆయన మోషేతో సెలవిచ్చిన రీతిగా దేవుని యొక్క నామములో ఉన్న గుణ లక్షణాలని, ఆయన స్వభావ లక్షణాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దాన్ని కంటిన్యూ చేస్తూ నిర్గమకాండం 34వ అధ్యాయము మరొకసారి 5వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. ఆమేన్. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరమును, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా అని దేవుని యొక్క నామాన్ని ప్రకటించడం జరిగింది. నిన్నటి దినాన్న మొదటి మాటగా కనికరము గల దేవుడు అని మనం చూస్తూ వచ్చాం. సో రెండవ మాట, దేవుని యొక్క స్వభావ లక్షణాల్లో రెండవ మాట దయ. దయ అనే దాని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం. దయ ఇంకా మిగిలిన గుణ లక్షణాలను కూడా మనం ఒక్కొక్కటిగా క్లుప్తంగా నేర్చుకుందాము. దయ ఇంకొక మాటలో చెప్తే గ్రేస్, ఇంకొక మాటలో చెప్తే అనుగ్రహము. ఇవన్నీ ఒకటే వర్డ్స్. దేవుని యొక్క దయ. సో దీనికి మీనింగ్ ఏమిచ్చారు అంటే అనుగ్రహపూర్వకమైన బహుమానము, అనుగ్రహపూర్వకమైన బహుమానము అని దయ అనే దానికి మీనింగ్. సో ఏంటి ఈ అనుగ్రహపూర్వకమైన బహుమానం, ఎలా ఉంటుంది ఏంటి అన్నది మనం కొంచెం లోతుగా నేర్చుకుందాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూస్తే, ఒక ఉదాహరణ చూస్తే ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. సో ఎస్తేరు ఎవరు అంటే ఒక మొయాబీరాలు. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది అంటే అన్య జనాంగముగా దేవుని చేత శపించబడిన వ్యక్తులుగా, దేవుని యొక్క బిడ్డల్లో పాలు పంపులు లేకుండా, దేవుని యొక్క అనుగ్రహము లేని స్థితిలో ఉన్న స్త్రీ. అయితే అలాంటి స్థితిలో ఉన్న ఎస్తేరు రూత్ గురించి వెళ్ళిపోయింది. ఎస్తేరు దేవుని యొక్క బిడ్డగా తన చిన్నాన్నైన మొర్దెకై ద్వారా చక్కగా ఎదుగుతూ వచ్చింది, పెరుగుతూ వచ్చింది. సో దేవుని యొక్క కృపను పొందుకుంది. ఒక గొప్ప రాజుకి రాణిగా ఏర్పరచబడింది. సో ఒకసారి మనం ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. అనుగ్రహము చేత పొందుకున్న బహుమానం. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధంగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతన్ని వేడుకొనగా రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఆమెన్. సో ఇప్పుడు ఎస్తేరు ఏం పొందుకుంది? రాజు దగ్గర నుంచి అనుగ్రహాన్ని పొందుకుంది. అనుగ్రహంతో పాటు రాజు అంటారు కదా, నీకేం కావాలి, రాజ్యంలో సగభాగం అయినా ఇచ్చేస్తాను అంటే నీకే బహుమానం కావాలి. ఆమె పెట్టిన విందుకి ఆయన సంతోషించి ఆయన అడుగుతారు, నీకేం కావాలి ఎస్తేరు, రాజ్యంలో సగం మట్టుకు కావాలా, నేను నీకు ఇస్తాను అంటారు. సో ఆమె అదేమీ వద్దు, కానీ
నా ప్రజలు అయిన యూదులకు విరోధముగా హామాను చేస్తున్న ఆ కీడంతటి నుంచి విడుదల కావాలని ఎస్తేరు కన్నీటితో వేడుకొందంట. ఆమేన్. అంటే ఆ రాజు యొక్క దయను కోరుకుంటా వచ్చిందనమాట. సో రాజు దయ తలచడమే కాకుండా ఆమె కన్నీటితో వేడుకుంటున్న ఆ ప్రార్థనను అంగీకరించి ఆ బంగారు దండమును చాపి ఎస్తేరు ఎడల అనుగ్రహాన్ని చూపించారు. ఆమేన్. సో ఈ వాక్య భాగం ద్వారా మనకి ఏమర్థం అవ్వాలంటే, యాక్చువల్గా ఎస్తేరుకి అక్కడికి ఎలవ్ లేదు. రాజు పిలుపు లేకుండా రాజు ఎదుటికి నిలవబడే అర్హత ఆమెకి లేదు. ఫస్ట్ థింగ్ అంటే ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఒక సాహసాన్ని చేస్తుంది. ప్రాణాలకి తెగించి ఆమె వెళ్ళింది. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ప్రాణాలకి తెగించి ఆమె వెళ్ళి రాజు దగ్గర నిలవబడి కన్నీటితో వేడుకుంటా ఉంది. ఇప్పుడు దేవుని యొక్క కృప చేత ఆ రాజు యొక్క అనుగ్రహాన్ని పొందుకుంది. ఆమేన్. రాజు యొక్క అనుగ్రహాన్ని పొందుకుంది. ఇప్పుడు మనమందరము దీని నుంచి ఏం నేర్చుకోవాలి అంటే, అర్హత లేదు కానీ అర్హత పొందుకుంది. ఒక గొప్ప బహుమానం ఏంటి అంటే, యూదులందరికీ రక్షణ వచ్చింది. ఆమేన్. అనుగ్రహముతో కూడిన అనుగ్రహపూర్వకమైన బహుమానం ఆమె బిడ్డకి దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకొంచెం మంచిగా అర్థం అవడం కోసం. ఆదికాండం 33వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. ఆదికాండము 33వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ యాకోబును మనం చూస్తాము. యాకోబు యొక్క ప్రార్థన 33వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. ఏసావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడగగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీదికి వచ్చుటకే అని చెప్పాను. యాకోబు ఏసావుని మోసం చేసి, తన తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలన్నీ కొట్టేసి పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడంటే 20 సంవత్సరాలు తన మామ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ చాలా సంపాదించుకున్నాడు. అన్నీ సంపాదించుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మోసపోతున్నానని బాధ కలిగి అక్కడి నుంచి మరలా తిరిగి తన స్వదేశానికి వస్తూ ఉన్నాడు. ఎంతో భయంలో ఉన్నాడు. తన అన్న కోపాన్ని, ఆ పగను తీర్చుకోవడానికి తన అన్న చంపేస్తాడా, తన ప్రాణాలు తీస్తాడా, ఏం జరుగుద్దో తెలియదు. సో చాలా భయంలో ఉన్నాడు. ఎస్తేరు కూడా చాలా భయంలో ఉంది. యూదులందరికీ ప్రాణాపాయకరమైన పరిస్థితి వచ్చేసింది. అలాగే యాకోబు కూడా ప్రాణ భయంలో ఉన్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ముందు ఒక గుంపును పంపించాడంట. తన అన్నకి కొన్ని కానుకలు పంపిస్తే అక్కడ ఏసావు అడుగుతున్నారు. ఏసావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడగగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీదకి వచ్చుటకే అని చెప్పాను. అంటే ఒక బహుమానం ఇచ్చి ఆయన అనుగ్రహాన్ని పొందుకోవడానికి యాకోబు ట్రై చేస్తూ ఉన్నాడనమాట. ఆమెన్. ప్రైజ్ గాడ్. నీ కటాక్షము నాకు కలుగుటకే. ఇది మానవుల పరంగా మనం చూస్తే మనుషుల యొక్క కటాక్షం కలగాలంటే ఏం చేయాలి? ఏదో ఒక బహుమానం ఇవ్వాలి. ఎస్తేరు ఏం చేసింది? విందు చేసిందంట ఆయన అనుగ్రహాన్ని పొందుకోవడానికి. అలాగే ఇప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడు? ఏదో ఒక బహుమానం ఇస్తున్నారు. అంటే ఏదైనా బహుమానం ఇస్తే వాళ్ళ అనుగ్రహాన్ని మనం పొందుకుంటాం. కానీ మనం చూస్తే యెహోవా దేవుడు చెప్తారు కదా, యెషయా గ్రంథము 30వ అధ్యాయంలో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, మీ యందు దయ చూపవలనని. ఒకసారి చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మను కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. మనం అనుకుంటాం కదా, దేవుని రాకడ వచ్చేస్తే బాగుండు, ఈ అనారోగ్యాలు, ఈ బాధలు, ఈ కష్టాలు ఒక విడుదల వచ్చేస్తుంది అని మనం రెగ్యులర్గా అనుకునే మాట. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే, దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మీ యందు దయ చూపవలెనని. ఆమేన్.
సో ఇంకా రక్షణ పొందలేని వాళ్ళు, ఇంకా మారు మనసు లేని వాళ్ళు, ఇంకా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు భూమి మీద. మన గృహాల్లో ఉన్నారు, మన చుట్టుపక్కల ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. దేవుడు ఏం చేస్తున్నారంటే అందుకని ఆలస్యం చేస్తున్నారంట. అంటే ఆయన రెండవ రాకడ ఆలస్యం చేస్తున్నారు, కానీ మొదటి రాకడ జరిగిపోయింది. మొదటి రాకడలో ఆయన దయను, ఆయన కృపను మనం ఎలా పొందుకున్నాము అంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. చాలా కీలకమైన మాట. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే యెహోవా దేవుడు అంటారు కదా, 3వ అధ్యాయము 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఏం చేశారంట? తండ్రి అయిన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువుని మనకి ఒక బహుమానముగా అనుగ్రహించెను. ఆమేన్. ఆయన దయ ఎలా చూపించారు అంటే ప్రభు రూపంలో చూపించారు. ఆయన ఎవరు అంటే ఆయన దయగల దేవుడు. ఆయన అనుగ్రహ పూర్వకమైన బహుమానం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. ఆయన దయ ఆ శిలువలో మనకి కనబడతా ఉంది. ఒక బహుమానంగా ఈ లోకానికి వచ్చి మన కోసం ఆయన ప్రాణం పెట్టి మనకి విడుదల విమోచన ఇవ్వడమే కాకుండా మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేసేసారంట. ఆమేన్. సో ఈ లోకానికి ఒక గొప్ప బహుమానం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. సో ఇప్పుడు ఆయన దయలో ఎవరు కనిపిస్తున్నారంటే ప్రభు కనిపిస్తున్నారు. ఆ ప్రభువే ఈ లోకానికి గొప్ప బహుమానం. ఆ బహుమానం ఈ లోకంలోకి వచ్చింది కాబట్టే మనము ఆయన దయకు పాత్రలుగా మార్చబడ్డాం. ఆమేన్. మనము ఆ బహుమానము ద్వారా తండ్రికి బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా చేయబడ్డాం. ఆమేన్. సో ఈ లోకంలో దయ పొందిన వ్యక్తులుగా ఎస్తేరు రాజు నుంచి దయ పొందింది, ఈ యాకోబు ఏసావు నుంచి దయ పొందాడు. అలాగే మనము తండ్రి నుంచి దయ పొందాం. ఎలా దయ పొందామంటే యేసుక్రీస్తు ప్రభుని లోకమునకు బహుమానంగా అనుగ్రహించడం ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచిన మనందరము ఆయన దయకు పాత్రలుగా మార్చబడ్డాం. ఎంతమంది అయితే నా యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నిత్య జీవానికి వారసులు అని చెప్తున్నారు ప్రభు. ఆమేన్. మనకు ఆయన దయ ద్వారా ఇచ్చింది ఏంటి అంటే నిత్య జీవము. నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించెను అంటున్నారు. సో ఈరోజు ఆయన దయ ద్వారా నువ్వేం పొందుకున్నావు అంటే నిత్య జీవాన్ని పొందుకున్నావు. ఆమేన్. అదే అధ్యాయము 36వ వచనంలో కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో ప్రభు యందు ఆయన గొప్ప బహుమానంగా అంగీకరిస్తారో వారందరికీ నిత్య జీవం వచ్చేసింది. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఆయన అనుగ్రహానికి పాత్రలుగా మార్చబడ్డాం. ఆయన దయకు పాత్రలుగా మనమందరము మార్చబడ్డామని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగనే రెండవ క్వాలిటీ ఏంటి అంటే దీర్ఘశాంతము. నిర్గమాకాండం 34వ అధ్యాయంలో యెహోవా కనికరమును, దయను, దీర్ఘశాంతమును, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడు. మూడవ క్వాలిటీ, ఫస్ట్ది కనికరము, రెండవది దయ, మూడవది దీర్ఘశాంతము. అంటే దీనికి మీనింగ్ ఎట్లా ఇచ్చారంటే స్లో టు యాంగర్, కోపగించడానికి నిదానించే దేవుడు. ఆమేన్. స్లో టు యాంగర్. మనందరికీ ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ముక్కు మీద కోపం ఉంటుంది. కోపం ఎంత ఫాస్ట్గా వస్తుందంటే చిటికేసలో వచ్చేస్తుంది అంతే మనకు కోపం. ఒకవేళ పాత నిబంధనలో చూస్తే దేవుడు చాలా కోపం గల దేవుడుగా, ఉగ్రత కలిగిన దేవుడుగా కనబడతా ఉంటారు. అంటే యెహోవా దేవుని నామాన్ని కూడా వాళ్ళు ఉచ్చరించడానికి భయపడతారనమాట. ఎందుకంటే దేవుని యొక్క ఆ కోపాన్ని, ఆ ఉగ్రతను వాళ్ళు చూస్తూ వచ్చారు. సో దేవునికి చాలా కోపం అని అనుకుంటాం మనం. కానీ ఆయనలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే దీర్ఘశాంతము కలిగిన దేవుడు. ఆమేన్. సో దీన్ని మనము ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే
ఆదికాండము 39వ అధ్యాయం. మనుషుల కోపం ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. 39:19. కాబట్టి అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేసెనని తన భార్య తనతో చెప్పిన మాటలు వినినప్పుడు కోపముతో మండిపడి ఎవరు? పోతీఫరు తన భార్య యోసేపుతో శయనించడానికి రమ్మన్నప్పుడు ఆయన భయపడి పారిపోయి, దేవుని ఎదుట నేను దుష్కారం చేయతగదు అని పారిపోయినప్పుడు తన భార్య వెళ్ళి పోతీఫర్తో చెప్తుంది, ఇట్లా నన్ను అవమానించాడు అని చెప్పినప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో ఆయనకు తెలీదు. కానీ వెంటనే ఏమొచ్చిందంటే ఆ మాట వినగానే కోపంతో మండిపడ్డాడంట. సో మనుషుల స్వభావం ఎలా ఉంటుందంటే ఏది నిజమో ఏది అబద్ధమో ఏది న్యాయమో ఏది సత్యము ఏం ఆలోచించం మనం. ఫస్ట్ మనకు వచ్చేది ఏంటంటే ఆ మాటలు వినగానే టక్కుమని వచ్చేదంటే కోపం. చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయిపోతాం. అలాగే పోతీఫర్ కూడా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయిపోయి యోసేపుని తీసుకెళ్ళి జైల్లో వేశాడండి. అంతవరకు ఎంత నమ్మకంగా ఉన్నాడు, ఎంత మంచిగా తన కుటుంబాన్ని చూసుకుంటా ఉన్నాడు అన్నీ తెలుసు పోతీఫర్కి. కానీ భార్య చెప్పిన మాట నమ్మేశాడు. వెంటనే ఏమొచ్చింది? కోపంతో మండిపడ్డాడని వాక్యం సెలవిస్తూ ఉంది. సో సామెతల గ్రంథం 19వ అధ్యాయము, సామెతల గ్రంథము 19వ అధ్యాయము. అమ్మ ఎవరో మ్యూట్ పెట్టలేదు, చూసుకోండి ఒకసారి ఫోన్లో. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. సామెతలు 19:11. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుటట్టి వానికి ఘనతనిచ్చును. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును అంటే త్వరగా కోప్పడేవాడిని ఏమంటారు అంటే బుద్ధి లేనివాడు అంటారనమాట. దీనికి రివర్స్లో తీసుకుంటే త్వరగా కోప్పడేవానికి జ్ఞానం ఉండదు, బుద్ధి ఉండదు. సుబుద్ధి గల వాళ్ళు ఏం చేస్తారంట? దీర్ఘశాంతాన్ని వహిస్తారంట, కొంచెం ఓర్చుకుంటారనమాట. సో అతడు ఘనత పొందుతాడనమాట. దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్న మాట ఏంటంటే దేవుడు దీర్ఘశాంతుడు. మనుషులు త్వరగా కోప్పడే వాళ్ళు, కానీ దేవుడు మాత్రం దీర్ఘశాంతుడు. మరి ఈ లక్షణాన్ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే మోషే గారి ద్వారానే మనము ఆలోచన చేస్తే, మోషేని ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఒక నాయకుడిగా పంపించిన తర్వాత వెంటనే దేవుడు ఫరో మీదకి గొప్ప ప్రతీకారం చేయలేదు. ఆయనకి ఎన్ని ఛాన్స్లు ఇచ్చుకుంటూ వచ్చారంటే దేవుడు ముందే చెప్పారు, నువ్వు వెళ్ళు నీటిని రక్తంగా మార్చు, కానీ ఫరో ఒప్పుకోడు. నువ్వు వెళ్ళు పాములు చేయి, ఫరో ఒప్పుకోడు. కప్పలు వస్తే ఫరో ఒప్పుకోడు. పేలు వస్తే ఫరో ఒప్పుకోడు. గడ్డలు వస్తే ఫరో ఒప్పుకోడు. అంటే ఇంచుమించుగా 10 ఛాన్సెస్ ఇచ్చుకుంటూ వెళ్ళారు దేవుడు. అంటే ఈయన మారుమనసు పొందడానికి ఒక్కొక్కటి 10 ఛాన్సెస్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఇంకా ఫైనల్గా ఆయన మారుమనసు లేని స్థితిని బట్టి దేవుడు ఆయన యొక్క నిర్ణయానికి ఫరోను వదిలేశాడు. దేవుడు ఫరో ఏం చేశారు? వదిలిపెట్టినప్పటికీ మరలా ఆయన తరవడం మొదలుపెట్టాడండి. అంటే దేవుని యొక్క మహిమను చూసినప్పటికీ ఆయన మారుమనసు పొందల. దేవుడు ఇన్ని అద్భుతాలు చేస్తున్నారు కదా, ఈయన నిజమైన దేవుడని ఆయన తెలుసుకోలేదు. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. తత్కారణంగా ఫరో యొక్క బిహేవియర్కి దేవుడు ఆయన్ని విడిచిపెట్టేశాడు. సమూలంగా నాశనం అయిపోవడానికి తన యొక్క బిహేవియరే కారణం. అంటే పద్దాక దేవుడు దీర్ఘశాంతం గలవాడు కదా అని చెప్పి పద్దాక తప్పులు చేసుకుంటా వెళ్ళిపోతే ఏమవుతుంది? ఒక దినానికి హఠాత్తుగా మరణం వస్తుంది అన్నమాట. మరలా తప్పులు చేస్తాం వెళ్ళలేని వాడు ఏమవుతాడు? హఠాత్తుగా మరణిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్. సో హఠాత్తుగా మరణించే ఆ దుస్థితి రాకుండా ఉండాలి అంటే దేవుని యొక్క దీర్ఘశాంతంలో మనము ఏం చెందాలి అంటే మారు మనస్సు పొందాలి. ఆమేన్. ఇప్పుడు ఫరో చనిపోవడానికి రీజన్ ఏంటి అంటే వెంటనే దేవుని ఫరో అధికారాన్ని కొట్టివేయాలనుకుంటే అక్కడే నాశనం చేసేయచ్చు. ఆయన ప్రజలను బాధ పెడుతున్నాడని, భయంకరంగా హింసిస్తున్నారని దేవుడు అక్కడే ఒక డెసిషన్ తీసుకున్నారనుకోండి, అక్కడే ఖతం అయిపోతాడు. కానీ దేవుడు దీర్ఘశాంతం వహించి
10 అద్భుతాలు చేసినా ఒకవేళ మారుమనసు పొందుతాడేమో అని దేవుడు ఆలోచించి కొంచెం ఆగి ఆయన ఉగ్రత చూపించకుండా ఛాన్సెస్ ఇచ్చుకుంటా వెళ్ళాడు. ఈరోజు మనకు కూడా అదే విధంగా వెంటనే ఆయన ఉగ్రత వచ్చేయచ్చు, కానీ రావట్లా. మనం అనుకుంటాం పాత నిబంధనలో చాలా ఫాస్ట్గా దేవుడు రియాక్ట్ అయ్యేవాళ్ళు అని. ఇప్పుడు అలా రియాక్ట్ అవ్వట్లేదు. ఆయన కృపగల దేవుడు, కనికరం గల దేవుడు అనుకుంటున్నాం. ఆయన దీర్ఘశాంతుడు కాబట్టే ఈరోజు మనము లయమైపోకుండా ఇలా బ్రతికి ఉన్నాం. ఆమేన్, ప్రైజ్ గాడ్. సో ఆయన వైపు వెనకటి భాగంలో మనకి ఏం కనిపిస్తుందంటే ఆయన ఓర్చుకునే దేవుడు. నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసినా, ఇంకా ఎన్నిసార్లు ఆ సిలువను మళ్ళా దేవుని మీద వేసినా, నీ భారాన్ని వేసినా, నీ తప్పులను వేసినా ఆయన క్షమించే దేవుడు కాబట్టే ఈరోజు ఓర్చుకుంటున్నాడు, దీర్ఘశాంతంతో మన పట్ల ప్రవర్తిస్తూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒక మాట చదువుతున్నాను చూడండి. రోమా పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతున్నాను. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుతున్నావో దాని విషయంలో నీవే నేరస్తువని తీర్పు పొందుచున్నావు. ఏలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువాని మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయవానికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహము మారుమనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించెదవా? ఇక్కడ ఏం చెప్తున్నారు? మనం ఎన్నిసార్లు తప్పులు చేసినా, మనం ఎన్నిసార్లు ఎదుటోళ్ళకి తీర్పు తీర్చినా దేవుడు మాత్రం ఇంకా ఓర్చుకుంటూనే ఉన్నారు. ఫరో అంటారు కదా, యెహోవా ఎవరు నాకు తెలీదు. మోషేకి ఎంత కోపం వస్తుందంటే మామూలుగా అయితే మోషే కొట్టి చంపేసి రకం, కానీ దేవుడు ఓర్చుకో అని చెప్పారు కాబట్టి ఆయన సహనంతో ఓర్పుతో ఆ యెహోవా ఎవరో నాకు తెలీదు అన్నా సరే ఆయన మౌనంగా ఉంటారు. ఈరోజు దేవుడు మనము తప్పులు చేస్తూ ఎదుటి వాళ్ళకి తీర్పు తీరుస్తున్నా సరే ఆయన ఓర్చుకుంటున్నాడంట. ఎలా ఓర్చుకుంటున్నాడు? ఆయన అనుగ్రహైశ్వర్యము, సహనమును, దీర్ఘశాంతమును నువ్వు తృణీకరించెదవా అని పౌలు గారు అడుగుతున్నారు. ఆయన ఎడల ఓర్చుకుంటున్నాడు కదా అని చెప్పి మళ్ళా తప్పులు చేసుకుంటా పోవద్దు. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క కనికరాన్ని బట్టి, దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని బట్టి ఈరోజు మనము ఈ స్థితిలో ఉన్నాము. కాబట్టి మారు మనసుతో కూడిన రక్షణానుభవం కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఇంకొక మాట చదువుతున్నాను. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. మొదటి పేతురు పత్రిక 3:19. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు, ఏం చేస్తుందంటే దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుకొని ఉంది. పూర్వము ఆ నోవాహు దినముల్లో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపంగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దేవుని యొక్క కృప, అనుగ్రహ ఐశ్వర్యం అంటే ఆయన దీర్ఘశాంతము సంవత్సరం పాటు ఆయన వాడ కట్టారంట. 1 రోజు 2 రోజుల్లో అయిపోలేదు ఆ వాడ, చాలా పెద్దది. దేవుడిచ్చిన ప్లాన్ ప్రకారంగా ఈయన సంవత్సరం పాటు ఈ 8 మంది కలిసి వాడు కడతనే ఉన్నారు. కట్టిన దినాలన్నీ కూడా నోవాహు దేవుని యొక్క రక్షణ గురించి వాళ్ళకి ప్రకటిస్తూనే వచ్చాడు. కానీ వాళ్ళెవ్వరూ వినలేదు, వాళ్ళెవ్వరూ కూడా మారుమనసు పొందలేదు. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు మన ఎడల కూడా దేవుడు ఇంకా దీర్ఘశాంతంతో కనిపెట్టుకున్నాడు. వీళ్ళు ఎప్పటికైనా మారుమనసు పొందుతారా? ఇప్పటికైనా రక్షణ పొందుతారా? ఇప్పటికైనా నా యందు విశ్వాసం ఉంచుతారా? ఇప్పటికైనా ఆ రక్షణ అనే ఓడలో ప్రవేశిస్తారా అని దేవుడు ఇంకా కనిపెట్టుకునే ఉన్నాడంట. ఆమేన్. ఆయన దీర్ఘశాంతుడు గనుక మనకి ఛాన్సెస్ ఇచ్చుకుంటా వస్తున్నారు దేవుడు. లేదంటే ఎప్పుడో లయమైపోవాల్సిన వ్యక్తులు. ఆమేన్. ఆయన దీర్ఘశాంతుడు గనుక, ఆయన త్వరగా కోపపడని దేవుడు గనుక, ఆయన సహించే దేవుడు గనుక, ఆయన భరించే దేవుడు గనుక ఈ దినాన్ని నువ్వు నేను సజీవులుగా ఉన్నాం. మన పాప భారం అంతా ఆయన మీద వేసుకున్నారు.
ఆయన సహిస్తూనే ఉన్నారు. స్టిల్ ఇప్పటికీ మన పాప భారాన్ని ఆయన మోస్తూనే ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతం చూపిస్తూనే ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఆయన స్లో టు యాంగర్, కోపపడడానికి నిదానించే దేవుడు. ఈరోజు మనము కూడా అదే నిదానాన్ని కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ క్వాలిటీకి వచ్చేసరికి నిర్గమాకాండము 34వ అధ్యాయము, నిర్గమాకాండం 34వ అధ్యాయము 6వ వచనం మరొక్కసారి చదువుతున్నాను. యెహోవా కనికరమును, దయను, దీర్ఘశాంతమును, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. విస్తారమైన కృప, విస్తారమైన కృప. దీనికి మీనింగ్ ఏంటి అంటే షరతులు లేని ప్రేమ. రెండవది అర్హత అవసరం లేని ప్రేమ, షరతులు లేని ప్రేమ. సో దీని గురించి మనము ఆలోచన చేస్తే మనుషులు షరతులు లేకుండా ప్రేమిస్తారా అంటే రూతు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి అర్థమైంది. రూతు ఒక మొయబీరాలైనప్పటికీ తన జీవితం అంతా ఎండిపోయిన పరిస్థితికి వచ్చినప్పటికీ ఆమె తన జీవితంలో తన భర్తను కోల్పోయింది, భవిష్యత్తును కోల్పోయింది. సో నయోమి అత్త చెప్తుంది అనమాట, నువ్వు మీ యొక్క దేశానికి వెళ్ళిపోయి నువ్వు మరలా పెళ్లి చేసుకుని నువ్వు ఒక మంచి జీవితాన్ని జీవించు. ఎందుకంటే నా దగ్గర ఇంకా కుమారులు లేరు, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని నీకు పిల్లలు కానీ నీకు భర్తనిచ్చే స్థితి కూడా నాకు లేదు, కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఓర్ప వెళ్ళిపోయింది. మరి రూత్ కూడా వెళ్ళిపోవచ్చు. ఆమెకి ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంటే లేవు. ఆమె రూతు నయోమిని హత్తుకుని ఉండడానికి ఉన్న కారణం ఏంటి అని మనం కనుక ఆలోచన చేస్తే ఒకే ఒక కారణం, ఆమె స్వభావము. రూతు యొక్క స్వభావం ఏంటి అంటే షరతులు లేకుండా అత్తని ప్రేమించిందంట. ఆమేన్. అంత ప్రేమకి అత్త అర్హురాలేం కాదు, కానీ ఆమె ప్రేమించింది. ఎందుకు ప్రేమించింది? ఏ లాభం ఆశించకుండా ఎవరైనా ప్రేమిస్తారా మనుషులంటే మరి రూతు ప్రేమించింది. తనకి ఆ అత్త భారమే. ఇప్పుడు తను పోషించబడాలి, తన అత్తను కూడా పోషించుకోవాలి బాధ్యత తీసుకుంటే. అది భారం, తనకి ఏమీ ఒరిగేదేం లేదు. కానీ తన అత్త దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి అత్తను ప్రేమించింది. అర్హత లేకపోయినా ప్రేమించింది, షరతులు లేకుండా ప్రేమించింది. ఆ ప్రేమను ఏమంటామంటే నమ్మకమైన ప్రేమ, అంటే విస్తారమైన కృపను రూతు నయోమి పట్ల చూపించింది అన్నమాట. ఆమేన్. విస్తారమైన కృపను చూపించింది. అలాగనే ఇంకా మనము ఒకసారి చదివితే యాకోబు కూడా ఈ యొక్క ప్రార్థన చేస్తారు. 32వ అధ్యాయం ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనాన్ని నేను ఒకసారి చదువుతున్నాను చూడండి. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తమైన సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యొర్దానును దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. యాకోబు ప్రార్థన చేస్తూ దేవునితో మాట్లాడుతూ అంటారు కదా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకు అపాత్రుడను. యాకోబు ఏమన్నా అర్హుడని దేవుడు అతన్ని బ్లెస్ చేస్తూ వచ్చారా అంటే ఏ అర్హత లేదు యాకోబుకి. ఆయన ఒక మోసగాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు, ఏ అర్హత లేదు. అలాగే షరతులు లేకుండా దేవుడు ఆయన్ని బ్లెస్ చేసుకుంటూ వచ్చారు. ఆయన వెళ్ళి ఏమన్నా దేవుని మందిరంలో ఆరాధన చేస్తున్నాడని దేవుడు బ్లెస్ చేశారంటే ఏం లేదు. 20 సంవత్సరాలు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడంట. తన సంపాదన, తన బిడ్డలు, తన భార్య, ఆ భార్యకి ఉడుగం చేయడం, ఇదే పనిలో ఉన్నాడు. కానీ దేవుడు బ్లెస్ చేసుకుంటూ వచ్చారు. అంటే షరతులు లేకుండా విస్తారమైన కృపను యాకోబు పట్ల దేవుడు చూపించారు. ఆమేన్. ఆయన అంటారు కదా, ఒక చేతి కర్రతో నేను ఈ యొర్దాను దాటి వెళ్ళాను, ఇప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు ఎలా ఉన్నాను? 2 గుంపుల జనాలు, 12 మంది సంతానం, 2 భార్యలు, 2 దాసీలు, 12 మంది సంతానం. దేవుడు ఇంత విస్తారంగా యాకోబుని దీవించడానికి ఆయన దగ్గర ఏమన్నా అర్హత ఉందా అంటే ఏమీ లేదు, 0. ఆయన అర్హత 0. కానీ దేవుడు విస్తారమైన కృపను ఆయన ఎడల చూపించారు.
ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఈరోజు మనం కూడా ఆ విస్తారమైన కృప ద్వారా మనం ఏం పొందుకున్నాము అని ఒకసారి ఆలోచన చేస్తే రోమీలకు రాసిన పత్రిక మొదటిగా ఈ మాట చదువుకున్నాం. రోమీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. రోమపత్రిక 10:12. ఆయన ఎలాంటి దేవుడని మనకి బయలుపరచబడింది అంటే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో యూదుడని గిరీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయుండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. విస్తారమైన కృప చూపించడానికి ఆయన ఎలా ఉన్నారంట? ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆమేన్. నువ్వు ఎంత కృప పొందుకున్నా ఇంకా ఇవ్వడానికి ఆయన దగ్గర విస్తారమైన కృప ఉంది అన్నమాట. ఆయన ఐశ్వర్యవంతుడు. ఆమేన్. ఒక 10,000 కోట్లు ఉన్నాయనుకోండి, నీకు 1 కోటి అవసరమైతే వెళ్ళి అడగడానికి ఏమన్నా ఆలోచిస్తామా? లేదు. నీ తండ్రి దగ్గర 10,000 కోట్లు ఉన్నాయి. సో నువ్వు ఈజీగా హ్యాపీగా వెళ్ళి అడిగేస్తావు. అలాగే ఆయన దగ్గర చాలినంత కృప ఉంది. మనకి ఎంత కావాలో అంత కృప ఉంది. ఇంకా కావాల్సిన దానికన్నా ఎక్కువ కృపే ఉంది. కాబట్టి మనం ధైర్యంగా ఆయన కృపాసనం యొద్దకు వెళ్ళి ఆయన కృపను పొందుకోవడానికి మనం అర్హులుగా ఎంచబడతా ఉన్నాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆయన కృప ద్వారా మనకి ఏమి ఇచ్చారంట? ఎఫ్ఎస్సీ పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది కదా, 3వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఆయన కృపలో ఏముంది? మన రక్షణ ఉంది. ఆయన కృపలో ఏముంది? మనకి విడుదల ఉంది. ఆయన కృపలో ఏముందంటే మనకి విమోచన ఉంది. ఆయన కృపలో మనకి ఏముందంటే అర్హత లేని మనల్ని పరలోక రాజ్య అర్హులుగా వారసులుగా చేశారు. ఆమేన్. ఆయన ఎలాంటి దేవుడు అంటే విస్తారమైన కృప కలిగిన దేవుడు, నమ్మకమైన దేవుడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. నమ్మకమైన ప్రేమ గల దేవుడు. అదే ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయము 1వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా నేను చదువుతున్నా. 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కృపా మహదైశ్వర్యమును బట్టి మనకు క్షమాపణ కలిగిందంట. ఆయన రక్తం వల్ల విమోచన కలిగిందంట. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు మనందరము కృప ద్వారా రక్షణ పొందాం, కృప ద్వారా విడుదల పొందాం, కృప ద్వారా విమోచన పొందాం. కృప ద్వారా ఈరోజు మనము మన అపరాధములకు క్షమాపణ పొందుకుంటా ఉన్నాం. ఆమేన్. చాలినంత కృప కలిగిన దేవుడుగా ఈ దినాన్ని దేవాది దేవుడు మనకి ప్రత్యక్షం అవుతా ఉన్నారు. అలాగనే నెక్స్ట్ క్వాలిటీ ఏంటి అని చూస్తే నిర్గమాకాండం 34వ అధ్యాయంలో ఆయన కనికరము గల దేవుడు, దయగల దేవుడు, దీర్ఘశాంతుడు, విస్తారమైన కృపగల దేవుడు, సత్యము గల దేవుడు. అండ్ ఫైనల్ వర్డ్ సత్యము గల దేవుడు. సత్యము అంటే హిబ్రూ లాంగ్వేజ్లో ఎమిట్ అని చెప్తారంటే, ఎమిట్ అని ఉంది హిబ్రూ లాంగ్వేజ్లో. దానికి ఆమెన్ అని, ఎమిట్ని మీనింగ్ ఆమెన్ అంటారు. ఆమెన్ అంటే ఏంటి? అవును గాక అని. అంటే ఆయన చెప్పేదంతా సత్యమే. అవును ఆమెన్, ఆమెన్ అంటూ ఉంటాం మనం. ఈరోజు ఆ సత్యాన్ని అంటే నమ్మకమైన సత్యము పలికే దేవుడు, విశ్వసనీయత కలిగే దేవుడు, పలికే దేవుడు. ఒకసారి దీని గురించి కొంచెం ధ్యానం చేసుకుందాం. 18వ అధ్యాయం, ఇదే నిర్గమకాండం 18వ అధ్యాయము 21వ వచనం. 18వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. 18:21. మరియు నీవు నీ ప్రజలందరిలో సామర్థ్యమును, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. ఇక్కడ మోషే మామగారు వచ్చి ఆయనకు ఒక సలహా ఇస్తున్నారు. ఏమని చెప్తున్నారు? మనుషులందరికీ నువ్వు న్యాయం తీర్చి అలసిపోతూ ఉన్నావు కాబట్టి నువ్వు మనుషుల్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎలాంటి మనుషుల్ని ఏర్పాటు చేసుకోవాలంట? ఇక్కడ చెప్పిన మాట దైవ భక్తి, సత్యాశక్తి. అంటే సత్యాన్ని అనుసరించే వ్యక్తులు, సత్యం పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తులు, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వ్యక్తుల్ని నువ్వు ఎంచుకోవాలి. వాళ్ళు లంచగొండులు కాని మనుషులై ఉండాలి అని చెప్తున్నారు. అంటే మనం ఒక
ఒక అర్హత అంటే ఒక పొజిషన్ ఇవ్వడానికి మోషే గారు ఒక పొజిషన్ ఇవ్వడానికి మనుషులు కావాలనుకున్నప్పుడు ఎవరిని తీసుకున్నారు? సత్యవంతులైన వ్యక్తుల్ని తీసుకున్నారు. సత్యాన్ని అనుసరించే వ్యక్తుల్ని తీసుకున్నారు. మన దేవుడు సత్యవంతుడు. మన దేవుడు ఎన్నుకున్న వాళ్ళు కూడా సత్యవంతుల్ని ఎన్నుకున్నారు. ఎవరు? మోషే. ఆయన ఎవరు అంటే నమ్మకంగా దేవుని సన్నిధిలో సత్యాన్ని అనుసరించి నడిచిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. మరొక్కసారి నిర్గమకాండము 14వ అధ్యాయంలోనే, ఇదే నిర్గమకాండం 14వ అధ్యాయము 31వ వచనాన్ని నేను చదువుతున్నా. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందు నమ్మకముంచిరి. ఆమేన్. సో దేవుని యొక్క గొప్ప కార్యాలు చూసి ఆయన సత్యవంతుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన విశ్వాస్యత కలిగిన దేవుడు అని చెప్పి వాళ్ళు నమ్మారంట. దేవుని పట్ల నమ్మకం ఉంచారు. అట్ ద సేమ్ టైం మోషే పట్ల కూడా నమ్మకం ఉంచారు. అంటే నిన్ను ప్రజలు నమ్మాలి అంటే ఫస్ట్ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి సత్యాశక్తి కలిగిన వ్యక్తివైతే దేవుడు నీ పట్ల జరిగించే కార్యాలను చూసి జనాల్ని యందు విశ్వాసం ఉంచుతారు. ఆమేన్. మోషేని నమ్మారు. అట్ ద సేమ్ టైం దేవుని కూడా వాళ్ళు విశ్వసించినట్లుగా, నమ్మినట్లుగా, సత్యవంతుడైన దేవుడని ఆయన అనుసరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట చదువుతున్నాను చూడండి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. ఇక్కడ సొలొమోను భక్తుడు చేస్తున్న ప్రార్థన. ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నారు అంటే 3వ అధ్యాయము 6వ వచనం. సొలొమోను ఇలాగు మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించను గనక నీవు అతని ఎడల పరిపూర్ణమైన కటాక్షం అగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపియున్నావు. సో సత్యమును నీతిని అనుసరించిన యథార్థమైన మనస్సు గలవాడుగా దావీదుని దేవుడు నమ్మాడు. ఆమేన్. దావీదు దేవుని దృష్టిలో ఎలా కనిపించారంట? యథార్థవంతుడు, సత్యమును అనుసరించిన వ్యక్తి. కాబట్టి దావీదుతో దేవుడు ఏం నిబంధన చేశారంటే సూర్యుడున్నంత కాలము నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేశారు. సో ఆ వాగ్దానము అంటే శాశ్వతమైన రాజ్యాన్ని నేను నీకు ఇస్తాను అని చేసిన ఆ వాగ్దానము దేవుడు నెరవేర్చుకుంటూ రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువులో ఆ యొక్క సంపూర్ణతను మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమపత్రిక 15వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. రోమపత్రిక 15:8. నేను చెప్పునదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకు అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకు క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. సో దేవుడు చేసిన వాగ్దానం అంటే దావీదుతో దేవుడు చేసిన వాగ్దానం యొక్క నెరవేర్పు ఎక్కడ మనం చూస్తామంటే క్రీస్తులో చూస్తాం. అదే ఇక్కడ పౌలు గారు చెప్తూ ఆయన సత్యవంతుడని, దేవుడు చేసిన వాగ్దానాల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకు అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకు క్రీస్తు సున్నతి గలవానికి సున్నతి లేనివానికి కూడా పరిచారకుడిగా మార్చబడ్డాడంట. అంటే యేసుక్రీస్తు ప్రభువులో ఆ సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచారు. ఆయన న్యాయవంతుడు, సత్యవంతుడని ఆయన వాగ్దానాల నెరవేర్పు క్రీస్తులో మనం చూసి ఆయన స్తుతిస్తామన్నమాట. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈ దినాన్ని మన దేవుడు ఎవరు అంటే కనికరము గల దేవుడు, రెండవది దయగల దేవుడు, మూడవది ఆయన దీర్ఘశాంతుడు, నాలుగవది ఆయన విస్తారమైన కృపగల దేవుడు, ఐదవది ఆయన సత్యవంతుడు. ఈ 5 క్వాలిటీసే కాదు కానీ ఇంకొక అద్భుతమైన మాట అక్కడ రాయించి
దేవుడు మోషే గారికి బయలుపరుస్తూ ఇంకొక క్వాలిటీ కూడా నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దేవుడిలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటి అంటే 34వ అధ్యాయం నిర్గమకాండము 8వ వచనాన్ని నేను 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన వేవేల మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులు నిర్దోషులను ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి కుమారుల దోషము కుమారుల మీదకి రప్పించునని ప్రకటించాను. ఈ మాట చదివినప్పుడు మనకి వెంటనే ఒక డౌట్ వస్తుంది. దేవుడు ఎంత దయగల దేవుడు, కృపగల దేవుడు, సత్యవంతుడు, కనికరం గల దేవుడు, ఇన్ని చెప్పేసుకున్నాం కదా, ఇప్పుడు మరలా దోషం ఏంటి, పిల్లల మీదకి రావడం ఏంటి అని. సో ఒక్కసారి మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఆయన వేవేల మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును. మొదటి క్వాలిటీ ఏంటి? ఆయన క్షమించే దేవుడు. ఆమేన్. నువ్వు ఏ దోషం చేసినా, ఏ పాపం చేసినా, ఏ అపరాధం చేసినా దేవుడు క్షమిస్తారు. ఎప్పుడు క్షమిస్తారు? నువ్వు వెళ్ళి మారు మనసుతో పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో దేవుని యందు విశ్వాసం ఉంచి అయ్యా నేను పాపిని అని నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమిస్తారు. ఆమేన్. ఒకవేళ నువ్వు ఒప్పుకోలేదనుకో, ఆయన ఏం చెప్తున్నారు? ఆయన ఎంత మాత్రం దోషులను నిర్దోషులుగా ఎంచక, నువ్వు పాపం చేసిన వ్యక్తివి అయినప్పటికీ నువ్వు పాపం లేనివాడుగా తీర్చబడాలంటే నీకు విశ్వాసం ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి, మారు మనసు ఉండాలి. అందుకే పదే నూతన నిబంధనలో మనకు ఇవ్వబడిన మాట ఏంటంటే, పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచిన వ్యక్తులకే రక్షణ. దేవుడు అందరినీ రక్షించడానికే వచ్చారు, కానీ అందరూ ఎందుకు రక్షణ పొందట్లా? వాళ్ళకి పాప క్షమాపణ నిమిత్తమైన మారు మనసుతో కూడిన రక్షణ అనుభవం లేదు, ఎందుకంటే విశ్వాసం లేదు దేవుని యందు. అందుకే దేవుడు ఏం చెప్తున్నారు? మీరు ఒకవేళ దోషం చేస్తూ ఉంటే మిమ్మల్ని నిర్దోషులుగా నేను ఎంచను కానీ 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి కుమారుల మీదకి వచ్చి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొంచెం మనకు అర్థమవడం కోసం ఒక్క మాట చెప్తాను. నువ్వు బాగా తాగే వ్యక్తివై ఉన్నావు, అంటే బాగా డ్రింకర్వై ఉన్నావు. నిన్ను చూసి పెరిగిన నీ కుమారుడు పైన నీ ఎఫెక్ట్ ఎంత పడుతుంది అంటే, నిన్ను చూస్తే నా తండ్రి ఇలా ఉన్నాడు కాబట్టి ఇలాగే ఉండాలి, నా తండ్రి పాపం చేస్తున్నాడు కాబట్టి అదేం పాపం కాదు, అది కరెక్టే, నా తండ్రి చేస్తున్నాడు కదా, తన అబద్ధాలు ఆడుతున్నాడు, అదేం తప్పేం కాదు. అంటే నిన్ను చూసి ఒక రోల్ మోడల్గా బిడ్డలు పెరుగుతారు కాబట్టి నీ యొక్క ఆ పాపం యొక్క ప్రతిఫలము బిడ్డల మీద ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని మనం అనుభవిస్తాం. ఒక తండ్రి సరైన క్రమంలో లేకపోతే, ఒక తల్లి సరైన క్రమంలో లేకపోతే దాని ఎఫెక్ట్ బిడ్డల మీద చాలా ఉంటుంది. అది చూసి పెరుగుతారు కాబట్టి వాళ్ళు చెడిపోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఆ పిల్లలు అదే రూపంలో పెరుగుతారు, అదే వ్యసనాలకు అలవాటు అయిపోతారు. మరి వాళ్ళ పిల్లలు వీళ్ళని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. అలా దీని ఎఫెక్ట్ ఎంత ఉంటుందంటే ఒక 4 తరాల వరకు ఉంటుందంట. ఒక వ్యక్తి త్రాగుబోతు అయితే వాడు 4 తరాల వరకు పిల్లల్ని వాళ్ళ యొక్క ప్రతిఫలాలు అనుభవిస్తారనమాట. అదే నువ్వు ఒక్కడివి మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి అయ్యా నేను పాపిని, ఈ వ్యసనం నుంచి నన్ను విడిపించాను, నువ్వు ప్రార్థన చేసి మారు మనసు పొంది దేవుని యొక్క కృపలో సంపూర్ణంగా సత్యాన్ని అనుసరించే వ్యక్తిగా మార్చబడితే నీ ఎఫెక్టు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని తరాలు ఉంటాయంటే 1000 తరాలు. ఆమేన్. నీ ద్వారా నీ పిల్లల కృప పొందుకుంటారని దేవుడు చెప్తున్నారు. సో దేవుడు కావలసుకుని మనల్ని శాపం పెట్టే దేవుడు కాదు, మన చేతుల్లోనే ఉంది. శాపం పొందాలో ఆశీర్వాదం పొందాలో దేవుడు 2 మన చేతిలో పెట్టారు. 2 మార్గాలు దేవుడు మనకు చూపించారు. నువ్వు కరెక్ట్గా ఉంటే నీ అపరాధాన్ని, పాపాన్ని, దోషాన్ని ఆయన క్షమించడానికి సిద్ధముగా ఉన్నారు. ఆమేన్. లేదు నువ్వు నాకు అవసరం లేదనుకుని తోసుకుని వెళ్ళిపోతే నీ ద్వారా నీ పిల్లలు ఎఫెక్ట్ అవుతారు, నీ పిల్లల ఎఫెక్ట్ అవుతారు. 4 తరాలు ఆ యొక్క ప్రతిఫలాలను అనుభవిస్తూనే ఉంటాయి అని దేవుడు చెప్తా ఉన్నారు. సో నెక్స్ట్ క్వాలిటీగా, 6వ క్వాలిటీగా మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు క్షమించే దేవుడు, పాపాన్ని తుడిచివేసే దేవుడు, కానీ దోషుల్ని నిర్దోషులుగా మాత్రం ఎంచడు. పరిశుద్ధత విషయంలో ఆయన కాంప్రమైజ్ అయ్యే దేవుడు కాదు. ఆమేన్. అండ్ ఫైనల్గా ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసి ముగించాలనుకుంటున్నా. 8వ వచనం. అందుకు మోషే త్వరపడి
నేల వరకు తల వంచుకుని నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షం కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్య ఉండి మాతో కూడా రావెలను. వీరు లోబడనొల్లని ప్రజలు. మా దోషమును పాపమును క్షమించి మమ్మను నీ స్వాస్థ్యముగా చేసుకొను మనెను. మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, నా మీద నీకు కటాక్షం కలిగిన ఎడల, అంటే నా మీద నీ దయ నీ కనికరంని చూపించాలనుకుంటే వీళ్ళు లోబడినొల్లని ప్రజలే, వీళ్ళని చూసి రావద్దు కానీ నన్ను చూసిరా. ఇప్పుడు మోషేలాగా మనం ఒక్కళ్ళని నిలబడ్డాం అనుకోండి ఇంట్లో, వీళ్ళందరూ లోబడినొల్లని ప్రజలు, వీళ్ళందరూ పాపులు, వీళ్ళందరూ అపరాధులే, కానీ నన్ను బట్టి నా కుటుంబాన్ని క్షమించు, నన్ను బట్టి నాకు కూడా నీ సన్నిధి ఉంచు, నా బిడ్డల్ని ఆశీర్వదించు అని చెప్పి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆలకించే దేవుడు. మోషేతో దేవుడు చెప్తున్నారు కదా 10వ వచనం, అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడిన అద్భుతాలు నీ ప్రజల ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమ ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నీ ఎడల నేను చేయబోవున్నది భయంకరమైనది. దేవుడు చెప్తున్నారు, నిబంధనతో పాటు ఏం చేస్తారంట, ఆశ్చర్య కార్యాలు చేస్తారంట. నిన్ను చూసినప్పుడు ప్రజలకి ఏం కలుగుతుందంటే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను చూసి భయం పుడుతుంది అన్నమాట. ఆమేన్. దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశారు మనము తర్వాత మీరు టైం ఉంటే చదువుకోండి. యెహోషువ గ్రంథంలో చూస్తే యెహోషువ ఆకాశం తట్టు చూసి ప్రార్థన చేశాడంట, సూర్యుడా ఆగిపో, చంద్రుడా ఆగిపో. అసలు ఎక్కడైనా జరిగిందా? ఏ జనములో అయినా ఏ ప్రజల్లో అయినా ఇలాంటి అద్భుతం భూమి పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎక్కడైనా జరిగినట్టు మనం చూసామా అంటే చూడలేదు. దేవుడు ముందే చెప్పారు, ఈ భూమి మీద ఎక్కడైనా ఏ జనములోనైనా చేయబడని అద్భుతాలు నీ ప్రజల ఎదుట చేసేదను. ఆమేన్. అద్భుతాలు చేస్తాను అని చెప్తున్నారు. ఈరోజు ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలో చివరిగా దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ ప్రజల ఎదుట నేను అద్భుతాలు చేస్తాను అని చెప్తున్నారు. ఆమేన్. ఎలాంటి అద్భుతాలంటే ఇక ముందు ఎప్పుడు వినవు నువ్వు, ఇంతకు ముందు కూడా ఎప్పుడు వినుండవు అలాంటి అద్భుతాలు. అంటే ఇంక ఇది జరగదు అని అనుకున్న మిరకల్స్ దేవుడు చేస్తానంటున్నారు. ఆమేన్. యెహోషువ గ్రంథంలో ఒక్కసారి ఈ మాట చదువుతాను చూడండి. 10వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. యెహోషువ గ్రంథం 10:11. వారు ఇశ్రాయేలీయుల ఎదుట బేత్ హోరేనుకు దిగి త్రోవను పారిపోచుండగా వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశం నుంచి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను గనుక వారు దాని చేత చనిపోయిరి. దేవుడు యుద్ధం చేసే స్టైల్ ఎలా ఉంది అంటే ఇక్కడ వడగండ్లు పడవేశాడంట ఆయన. వడగండ్లు వేసి ఆ యుద్ధాన్ని వీరు గెలిచేటట్లుగా దేవుడు చేశారనమాట. అసలు ఏ యుద్ధంలో అయినా భూమి మీద ఆళ్ళు కొట్టుకున్నారు, చాలా యుద్ధాలు జరిగినాయి. ఏ యుద్ధంలో అయినా వడగండ్ల ద్వారా యుద్ధాన్ని గెలిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే భూప్రపంచం మీద ఎవ్వరు లేరు. ఈ ప్రజలే ఉన్నారు, దేవుని ప్రజలే ఉన్నారు. ఆమేన్. అంటే దేవుడు మహాద్భుత కార్యాల్లో ఒక అద్భుత కార్యం ఏంటంటే వడగండ్ల చేత శత్రువుల్ని ఓడించాడు. ఆమేన్. అంటే అది అంతకుముందు ఎప్పుడు జరగలే, తర్వాత కూడా జరగలే. దేవుడు వడగండ్లను పంపించి శత్రువుని ఓడించాడనమాట. అదొక అద్భుతం. ఆ తర్వాత మనం చూస్తాము అదే 10వ అధ్యాయము 12 నుంచి, సూర్యుడు ఆగిపోయిన, చంద్రుడు ఆగిపోయి ఒక దినము లెక్కింపబడలేని స్థితిలో ఒక గొప్ప అద్భుతాన్ని మనం అక్కడ చూస్తాం. అలాగే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనంలో యాజకులు బోరలు ఊదినప్పుడు ఆ యెరికో గోడలు వాటంతట అవే కూలిపోయినట్లుగా మనం చూస్తాం. సో ఎక్కడైనా జరిగిద్దా? చాలా బలమైన ప్రాకారాలు అవి. దాని చుట్టూ తిరిగేసి వచ్చి బోరలు ఊదితే గోడలు అట్లంతటా అవే కూలిపోయినాయి అంట. వీళ్ళు ట్రై చేసినా వీళ్ళు ఏం చేసినా కోలని గోడలు ఆటంతటా అవే కూలిపోయినాయి. అది ఎంత గొప్ప అద్భుతం! ఒకసారి ఆలోచించేయండి. మీరు వెళ్ళి ఎరుకో గోడ ముందు నిలబడినట్లుగా ఒక్కసారి ఊహించుకోండి. మీరు దేవునికి స్తుతి చేస్తున్నారు, బోర ఊదుతున్నారు, అట్లంతటా అవే కూలిపోయినాయి.
అంటే మనకు చదివి దానిలో ఉన్న గొప్పతనాన్ని మనం దృష్టించలేని స్థితిలో ఉన్నాం. దేవుడు చేసిన ఒక గొప్ప అద్భుతం ఏంటంటే చరిత్రలో ఎవ్వరి ఎదుట అలా గోడలు కూలినట్టుగా లేదు. దేవుని ప్రజల ఎదుట గోడలు కూలిపోయినాయి. దేవుని ప్రజల పక్షంగా దేవుడు యుద్ధం చేశారు. దేవుని ప్రజల పక్షముగా యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్ర నక్షత్రాలు ఆగిపోయినాయి. ఒక దినము ఆగిపోయినట్లుగా మనం చూస్తాం. అలాగే యెహోషువ గ్రంథంలోనే 24వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే 24:12 మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని, నీ ఖడ్గము కాదు నీ విల్లు కాదు గాని అవే అమోరీయుల రాజులందరినీ తోలివేసెను. కందిరీగలను పంపించారంట దేవుడు ఇక్కడ. అమోరీయుల రాజులు ఓడిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళ ఖడ్గము కాదు, వీళ్ళ విల్లు కాదు, వీళ్ళు చేసిన ఖడ్గంతో చేసిన యుద్ధము కాదు, విల్లు కాదు, వీళ్ళు ఎక్కుపెట్టి ఎవరిని చంపలేదు. కందిరీగలతో దేవుడు ఫైట్ చేశారనమాట. ఆమేన్, ప్రైజ్ గాడ్. దేవుడు ఏవైనా చేయగలరు. ఎన్నో అద్భుత ఆశ్చర్యక్రియలు ఆయన చేయగలరు. ఆమేన్. సో ఒక్క మాట చదువుకుందాం చివరిగా. కీర్తనల గ్రంథం 72వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. 72వ అధ్యాయము 18వ వచనం. దేవా వచ్చు తరము నాకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారికి నీ 72:18 ఒకటి చదివా. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఈరోజు మనం దేవుని స్తుతించాలి. ఎందుకు అంటే దేవుడు మాత్రమే నా జీవితంలో ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఆమేన్. సో ఈ నిర్గమకాండం 34వ అధ్యాయంలో దేవుని యొక్క స్వభావ లక్షణాలను వివరిస్తూ ఆయన చెప్తున్న మాట, ఆయన కనికరము గల దేవుడు, అంటే సహాయంతో కూడిన జాలి చూపించే దేవుడు. రెండవది దయగల దేవుడు, ఆయన దయతో మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడుగా. అలాగే దీర్ఘశాంతము గల దేవుడు, స్లో టు యాంగర్, కోపగించడానికి నిదానించే దేవుడుగా. అలాగే విస్తారమైన కృపగల దేవుడుగా, అర్హత లేని మనం యోగ్యులము కాకపోయినప్పటికీ షరతులు లేకుండా మన పట్ల కృపను చూపించిన దేవుడుగా. అలాగే సత్యమును అనుసరించిన దేవుడుగా మనం ప్రభువుని చూస్తూ ఉన్నాం. మన పాపములన్నింటినీ క్షమించిన దేవుడుగా ఆయన మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఫైనల్గా మహాద్భుత కార్యములు చేసే దేవుడుగా ఈరోజు మనకి దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. నువ్వు ఒకవేళ విశ్వసిస్తే ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలో ఒక అద్భుతాన్ని ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. ఈరోజు ఉదయకాలము సిస్టర్ జీవని సాక్ష్యం చెప్పారు. లాస్ట్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో తన కుమార్తె కొరకు ప్రార్థన చేస్తే ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్కి ఆ కుమార్తెకి 2.5 సంవత్సరాలుగా రాని వీసా ఫారెన్ వెళ్ళడానికి దేవుడు ఇచ్చారు అని. ఆమేన్. సో అద్భుతాలు చేసే దేవుడు. ఎన్నో సంవత్సరాలుగా ఒకవేళ ఒక సమస్యలో ఇరుక్కుపోయి ఉన్నామా, సో విడుదల లేని పరిస్థితుల్లో ఉన్నామా, శత్రువు మన పైన యుద్ధం చేస్తూ ఉన్నాడా, బలహీనతల్లో ఉన్నామా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నీ పక్షముగా నేను ఒక అద్భుతాన్ని చేస్తాను. అది ఈ జనంలో ఎప్పుడు ఎక్కడ చూసి ఉండలేని అద్భుతమై ఉంటుంది. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఈ మాటను విశ్వాసంతో మనం అంగీకరిద్దాం. అలా అంగీకరించిన వారంగా దేవుని స్తుతించి ఆరాధించి దేవుడు చేసే ఆ గొప్ప అద్భుతాన్ని మనందరము అనుభవపూర్వకంగా గ్రహించి గుర్తించి దేవుని నామాన్ని మహిమపరిచే వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్.